రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామాగ్రహారంలోని మా ఇంటి ముందు భోగి పండుగకు ముందు రోజు శ్రీమద్ విశ్వావసనామ సంవత్సర పౌష బహుళ దశమి భోగి పండుగకు ముందు రోజు అనమాట. అంటే 13/1/2026 ప్రతిరోజు ఈ ధనుర్మాసం అంతా కూడా సాయంత్రం సూర్యాస్తమయానికి ముందే గోమయంతో చక్కగా కళాపు చల్లి ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలను పెట్టి గోమయంతో చేయడం అనేది జరుగుతుంది. అయితే దేవతలకి దక్షిణాయనం అంతా రాత్రి, ఉత్తరాయణం అంతా పగలు, అంటే మొత్తం ఒక సంవత్సరం అంతా కలిపి ఒక రాత్రి పగలు అనమాట. అయితే ఈ దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం రావడానికి ముందు ఈ ధనుర్మాసాన్ని అంటే ధనుస్సులో రవి ప్రవేశించినప్పటి నుంచి అంటే సుమారు డిసెంబర్ 15వ తారీఖు నుంచి జనవరి 15 వరకు ఉన్న కాలాన్ని బ్రాహ్మీ కాలం అంటారనమాట. అంటే బ్రాహ్మీ ముహూర్తం అనేది చాలా ప్రశస్తమైనది. ఆ తర్వాత పగలు బ్రాహ్మీ కాలంలో బ్రహ్మ తేజస్సు ఉంటుందన్నమాట. అలాగా ఈ కాలంలో దేవతలు పరిపూర్ణంగా సంచరిస్తూ ఉంటారు. ఈ దేవతలు సంచరించే ముఖ్యమైన కాలాన్ని అంటే అందరూ కార్తీక మాసాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కార్తీక మాసం శివకేశవులు ఇరువురికి కూడా మనం అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తాం. అయితే ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేకంగా విశేషమైనది అనమాట. ఈ ధనుర్మాసంలో వచ్చే మొట్టమొదటి శుక్లపక్ష ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు. ఆ వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యొక్క ఉత్తర ద్వార దర్శనం ఉంటుందన్నమాట. ప్రతి వైష్ణవ క్షేత్రంలో కూడా ఉత్తర ద్వారం నుంచి దర్శనం దేవతలకు మాత్రం, మహర్షులకు మాత్రమే సాధ్యమైంది. కానీ ఈ వైకుంఠ ఏకాదశి నాడు అందరికీ ఇది సాకారం అవుతుందన్నమాట. అయితే ఇటువంటి కాలంలో మనం గంగిరెద్దులను తిప్పడం, హరిదాసులు తిరగడం, ఇదంతా కూడా ముగ్గులు, దీంట్లో సైంటిఫిక్గా చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చేసే ఈ కాలంలో ఈ పనులు చేయడం వల్ల గోమయంతో కనీసం గోమయాన్ని ముట్టుకోవడం, ప్రతి ఒక్కరు గోమయాన్ని ముట్టుకుంటే దుష్టశక్తులన్నీ పోతాయి అన్నమాట. ఎన్నో రకాల ఆరోగ్యపరమైన లాభాలు ఉన్నాయన్నమాట గంగిరెద్దులు. అందుకే ఇదంతా చేసేదన్నమాట. అందంగా తీస్తాను. ఈరోజు భోగి పండుగకు ముందు రోజు మధ్యాహ్నం నుంచి ఇక్కడ మనం ముగ్గులు పోటీని నిర్వహించడం జరిగింది. అంటే మా పెద్ద చెల్లాయి పద్మావతి, కుంపెల్ల పద్మావతి, తెలుగు టీచరు, గవర్నమెంట్ టీచరు, ప్రతి సంవత్సరం కూడా ముగ్గులు పండుగ నిర్వహిస్తుంది అనమాట. అందులో భాగంగా మొత్తం అంతా చక్కగా ఇది మా అగ్రహారం అంతా కూడా కళాపు చల్లి ఆవు పేడతోటి దాంట్లో అందరూ ఎంతో ఆనందోత్సాహాలతో ముగ్గులు పెట్టడం అంతా జరుగుతుంది అనమాట. అయితే ఇందులో ఉన్న సైంటిఫిక్ రీజన్ అంటే కనీసం ఆడపిల్లలు ముఖ్యంగా ఈ గొబ్బెమ్మలు అవి పెట్టడం వల్ల ఏమవుతుంది, ఆవు పేడను పట్టుకుంటారు, ఆవు పేడతో ఇచ్చేస్తారు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఉన్న సమస్త దోషాలు పోయి వాళ్ళ గర్భదోషాలన్నీ పోతాయన్నమాట. వివాహం తొందరగా అవుతుందని అలాగే చెప్తూ ఉంటారు. ఇలా ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఆవులు ఇంట్లో లేకపోయినా ఇలాగైనా కనీసం గోవులు ఇంట్లో పెట్టుకోకపోయినా ఇలాగైనా సరే ఆవు సంబంధించిన అంటే గంగిరెద్దుని తిప్పుతారు. గంగిరెద్దు మన ఇంటికి వచ్చి ఆడుతుంది. అలా ఆడడం వల్ల ఎన్నో రకాల దుష్టశక్తులు గంగిరెద్దు ద్వారా పోతాయి. అలాగే మన ప్రాంతం అంతా, మన ఇల్లంతా కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు అభివృద్ధి చెందుతాయి. అలాగే ఆడపిల్లలు ముఖ్యంగా ఖచ్చితంగా వాళ్ళు గోమయాన్ని ముట్టుకోవాలన్నమాట. గోమయంతో పాటు ఉండాలి. ఆ గోమయం, ముగ్గులు ఇలా ఉండడం వల్ల ఎక్కువ ఏమవుతుందంటే రకరకాల దోషాలు పోయి వాళ్ళకి మంచి జరుగుతుంది. మన పర్యావరణం అంతా బాగుపడుతుంది. ఇలాగా ఆవుల్ని ఇంట్లో పెట్టుకోకపోయినా కనీసం ఈ ఒక్క నెల అయినా సరే సంవత్సరం మొత్తంలో మనం ఇలా చేసినట్లయితే మనకి ఆవుల ద్వారా రావాల్సిన ఎంతో కొంత లాభమైనా కలుగుతుంది అనేది దీంట్లో ఉన్న సైంటిఫిక్ రీజన్ అనమాట. మన సనాతన ధర్మంలో ప్రతి విషయము కూడా మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, మన పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని, మన భావితరాలకు ఉపయోగపడేలాగే ఉంటుంది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోలేకపోవడం మన దురదృష్టం. ఈరోజు దీని మీద అవేర్నెస్ ఎవరు కల్పించలేకపోతున్నారు. అందరూ కూడా కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్ళు అవి పెరిగిపోయి అసలు ఆడపిల్లలు చాలా బలహీనంగా తయారైపోతున్నారు. ఇలా మనం ముగ్గులు కళాపు చల్లడం, చక్కగా ఆ కళాపులో తిరగడం, ముగ్గులు వేస్తూ ఆ ఆవు పేడకి దగ్గరగా ఆవు పేడని ఒళ్ళంతా అంటే కాళ్ళకి వాటికి తగలడం, పర్యావరణం అంతా ఉండడం, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎన్నో రకాల దోషాలని పోయి ఆరోగ్యపరమైన అనారోగ్యాన్ని కలిగించే బ్యాక్టీరియాలు, వైరస్లు ఇవన్నీ పోయి చక్కగా భావితరాలకు ఉపయోగపడేలా తయారవుతారనమాట. అందుకని ఈరోజు చాలామందికి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే అసలు సంతానం అనేది చాలా కష్టమైపోతుంది. ఎందుకు అయిపోతుంది? ఈ కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలు ఈ వ్యవస్థల్లో పడిపోయి అందరూ కూడా ఇటువంటి వాటికి దూరం అయిపోతున్నారు. ఈ ఒక్క నెల ధనుర్మాసంలో అయినా సరే ఇలా చేస్తూ ఉంటే కొంతైనా సరే సమస్య తప్పుతుందన్నమాట. అయితే చక్కగా గొబ్బిళ్ళు పెట్టడాలు, ఆ తర్వాత గొబ్బిళ్ళు పేరంటాలు, భోగిపళ్ళు పోయడాలు, ఇవన్నీ మనకి ఆరోగ్యపరమైన లాభాన్ని కలిగించేవి. అందుకని సరే చదువు అవసరమే, కానీ
ఈ వ్యవస్థలను దూరం చేసినంతలా ఉండకుండా ఉంటే బాగుంటుంది. ఈ ఒక ధనుర్మాసమైనా సరే ప్రతి స్కూలు కాలేజు సాయంత్రం 4 వదిలేయాలి ఆడపిల్లలకి. ఎందుకంటే 5:30 సూర్యాస్తమయం అయిపోతుంది, 3:30 వదిలేయాలి. ఇలాంటి వ్యవస్థ చేస్తే బాగుండేది ఈ ధనుర్మాసం నెలలైనా సరే. ఎందుకంటే ఎంత చదివినా చదువు మంచిదే, కానీ చదువు ఒక్కటే జీవితం కాదు కదా, అంతకంటే జీవితం ఇంకా చాలా ఉంది. అందుకని ఇవి కొద్దిగా మనం అలవాటు చేయాలి. ఇళ్లలో అయినా సరే పెద్దవాళ్ళు చెప్తుంటే మనం దాన్ని పెడచెవిన పెట్టాలనే పరిస్థితులు వస్తున్నాయి ఈరోజు. దానివల్ల ఏమవుతుంది, మనకి సమస్యలన్నీ అలాగే మిగిలిపోతున్నాయి. వీటిని మన సనాతన ధర్మంలో ఉన్న వ్యవస్థలు మనం కొద్దిగా కాపాడుకోగలిగితే ఇళ్లలోనూ, అప్పుడు ఎవ్వరికీ ఇంక సమస్య ఉండదు, అందరూ బాగానే ఉంటారు, అన్ని పరిస్థితులు బాగానే ఉంటాయి. కొంత ఏంటంటే మనం అలవాటు చేయడాన్ని బట్టి ఉంటుంది. ఇళ్లలో మన ప్రాంతాల్లో ఇప్పుడు నగరీకరణ ఎక్కువగా తిరిగిపోయింది. అందరూ నగరీకరణలో రీల్స్ చేద్దామా ఇది చేద్దాం అనుకుంటున్నారు. ఆ రీల్స్ చేయడం అది కాదు, ఇంత చల్లో కూడా ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యపరంగా లాభాలు జరుగుతాయి. ఈ లాభాలతోటి రకరకాల సమస్యల్ని అధిగమించి జీవితంలో అన్ని విధాలా కూడా అభివృద్ధి చెందగలిగే అవకాశం ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే చదువు వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, కానీ ముఖ్యంగా కావాల్సిన ఈ సంతానం కలగకపోవడం, సరైన బలమైన సంతానం లేకపోవడం, ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. వీటికి మనం వైద్యుల చుట్టూ తిరగవలసి వస్తుంది. వైద్యుల చుట్టూ తిరగక్కర్లేదు. మన సనాతన సంప్రదాయంలో, సనాతన ధార్మిక వ్యవస్థలో ఉన్న వ్యవస్థల్ని సక్రమంగా మనం కనుక అలవాటు చేయగలిగితే నెమ్మదిగా అసలు వైద్యుడి దగ్గరికి వెళ్ళవలసిన పనే ఉండదు. మనం తెలియక మనం ఇక్కడ ఏదో చదువులో ఎక్కువ సాధించేస్తున్నాం అనుకుంటున్నాం. అనారోగ్యం పేరుతోటి మనం చాలా పోగొట్టుకుంటున్నాం కదా. అప్పుడు వైద్యుల పేరుతోటి మనం చేసే వ్యర్థం సమయం కానీ ఏదైనా సరే దాంతో పోలిస్తే ఇవన్నీ చాలా చిన్నవన్నమాట. మనం అక్కడ చాలా నష్టపోతున్నాం అనే విషయం తెలియదు మనకి. మన మనస్సు ఆరోగ్యం బాగుందంటే మనస్సు బాగుంటుంది. మనస్సు బాగుంటే ఎంత జ్ఞాపక శక్తి అయినా ఉంటుంది, ఎలాంటి పని ఎంత గొప్ప పనైనా చేయగలుగుతాం. అందరికీ అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో మాత్రమే ఇదంతా చూపించడం అనేది జరుగుతుంది. వందే గోమాతరం. జై శ్రీమన్నారాయణ.